హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎంతో హెల్తీగా మంచి స్నాక్స్ అయితే చేస్తున్నానండి. శనగలతో చేస్తున్నాను. ఈ కప్పుతో నేను 1 కప్పు దాకా శనగలు తీసుకుంటున్నాను. ఈ శనగలతో పాటు 1/4 కప్పు కూడా పల్లీలు వేస్తున్నాను. ఏ కప్పుతో నేను శనగలు వేసానో అదే కప్పుతో 1/4 కప్పు పల్లీలు వేసి నీళ్ళు వేసుకుని ఒక 10 గంటలైనా నానబెట్టుకోవాలి. మనకి శనగలు నానాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఒక 10 గంటలైనా నానబెట్టుకోవాలి, లేదా నైట్ వేసుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇవి నానిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇదిగోనండి, ఇలా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాము. కుక్కర్లో వేసుకొని ఆ నీళ్ళతో సహా వేసుకున్నాము. ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఒక 1/2 స్పూను గళ్ళుప్పు వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలాగా సాయంత్రం టైంలో చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి చూపిస్తున్నాను. చూశారు కదా, శనగలు కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/4 స్పూను ఆవాలు వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 2 పచ్చిమిర్చి కూడా ఇలాగా చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. మనం శనగల్లోకి సాల్ట్ వేసాము కదా, చూసి వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాము. ఇదంతా కలిపేసుకొని మనం ఉడికించుకున్న శనగలు పల్లీలు వేసుకున్నాము. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి వెండి కొబ్బరి తురుము కానీ లేదా పచ్చి కొబ్బరి తురుమైనా ఇందులోకి వేసుకున్నాము. 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇదంతా కలిపేసుకున్నాము. కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకున్నాము. లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే మనకి ఉల్లిపాయలు కూడా పచ్చిగా తగులుతా బాగుంటాయి తినేటప్పుడు. ఇదంతా కలిపేసుకున్నాము కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. చూసారు కదా, ఎంతో ఈజీగా పల్లీలు శనగలతో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. కొంచెం ఉల్లిపాయలు చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.